వేదవ్యాస్ తను చూడ్డానికి చాలా బక్కగా ఇంత పెద్ద లాంగ్ బియర్డ్ వేసుకుని విచిత్రంగా ఉంటాడు. లేన 7 సంవత్సరాల వరకు విచిత్ర వీర్య అంబిక అండ్ అంబలికతో ఉంటాడు. కానీ ఒక రోజు సడన్ గా తనకు ఒక లంగ్ డిసీజ్ వచ్చి చనిపోతాడు. తను చనిపోయినప్పటికీ అంబలికకి ఇంకా కొడుకులు పుట్టలేదు. హస్తినాపురానికి రాజు లేడు. ఇది సత్యవతికి తెలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, భీష్మ నువ్వు అంబలికాని పెళ్లి చేసుకుని హస్తినాపురానికి రాజునివ్వాలి అంటే, భీష్ముడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి నేనది చేయలేనమ్మా, నేను ఒక మాట ఇచ్చాను అని చెప్పేసి సత్యవతికి నో చెప్పేస్తాడు. సత్యవతికి ఇక్కడ వేదవ్యాస్ గుర్తొస్తాడు. భీష్ముడికి తన పాస్ట్ మొత్తం చెప్పి వేదవ్యాస్ ని హస్తినాపురానికి పిలిచి వేదవ్యాస్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమ్మని నేను సంవత్సరాల నుంచి అడవుల్లోనే ఉన్నాను, అమ్మాయిలకు చాలా దూరంగా ఉన్నాను, నాకు మళ్ళీ ఆ ఫీల్ రావాలంటే అట్లీస్ట్ ఒక 1 year పట్టుద్ది అంటే, లేదు ఏది అవ్వాలన్నా ఇప్పుడే అవ్వాలి అని చెప్పి సత్యవతి వేదవ్యాస్ చెప్తుంది. అండ్ వేదవ్యాస్ దానికి ఒప్పుకుంటాడు. వేదవ్యాస్ ఒక యోగి. తను చూడ్డానికి చాలా బక్కగా ఇంత పెద్ద లాంగ్ బియర్డ్ వేసుకుని విచిత్రంగా ఉంటాడు. అంబలిక తనని చూడంగానే భయపడతారు. అంబిక దగ్గరికి వేదవ్యాస్ వెళ్ళినప్పుడు అంబిక తన కళ్ళు మూసుకునే ఉంటది. అంబలిక కూడా మొత్తం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ లోనే ఉంటది. దాని తర్వాత వేదవ్యాస్ సత్యవతి దగ్గరకు వచ్చి చెప్తాడు, అవ్వాల్సింది అయిపోయింది, కానీ వీళ్ళకి పుట్టే కొడుకులు, అంబికకి పుట్టే కొడుకు బ్లైండ్ గా పుడతాడు, అంబలికకి పుట్టే కొడుకు తను బతికినన్ని రోజులు ఏదో ఒక హెల్త్ ఇష్యూతోనే ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు. తను చెప్పింది నిజం కూడా అవుద్ది. అంబికకి ధృతరాష్ట్ర పుడతాడు కళ్ళు లేకుండా, అంబలికకి పాండు పుడతాడు. తను పుట్టంగానే తన బాడీ మొత్తం పేల్ గా, అసలు లోపల బ్లడ్ లేనట్టు తెల్లగా పుడతాడు అండ్ కొంచెం అబ్నార్మల్ గా పుడతాడు. ఇది చూసిన సత్యవతి వేదవ్యాస్ ని అంబిక దగ్గరికి వెళ్ళమని చెప్తారు. కానీ ఈసారి అంబిక ఏం చేస్తుంది అంటే, తను వెళ్లకుండా హస్తినాపురంలో ఒక పనామెని పంపిస్తుంది. ఆ లవ్ మేకింగ్ సెషన్ ఆ పనామెతో అయిపోయిన దాని తర్వాత, నువ్వు ఈ హస్తినాపురానికి పనామె కాదు, ఇంకా నీకు పుట్టే కొడుకుకి అపారమైన తెలివి ఉంటది. ఆ పనామెకు పుట్టే కొడుకు పేరు వచ్చేసి విదుర్. సో ఇక్కడ 3 ఉన్నారు, ధృతరాష్ట్ర, పాండు, విదుర్. ఈ 3లో నుంచి రాజును ఎవరిని చేయాలి, అది భీష్ముడి టాస్క్. ధృతరాష్ట్ర ఎలా అంటే, ఉట్టి తన చేతులతోనే ఐరన్ రోడ్లను వంచేసే అంత శక్తి ఉంటది ధృతరాష్ట్ర. కానీ తనకు కళ్ళు లేవని చెప్పేసి హస్తినాపురానికి రాజు చేయలేనని భీష్ముడు చెప్తాడు. విదుర్ పాలిటిక్స్ లో చాలా స్ట్రాంగ్, మైండ్ గేమ్ లో చాలా స్ట్రాంగ్. పాండు ఎంత స్ట్రాంగ్ అంటే, పాండు ముందు ఒక టార్గెట్ ఉందంటే అది ఎంత దూరం ఉన్నా ఎంత కఠినమైనా తను కొట్టాడంటే అది పడాల్సిందే. యుద్ధ విద్యల్లో చాలా స్ట్రాంగ్. పాండుని హస్తినాపురానికి రాజుని చేసి విదుర్ని చీఫ్ కౌన్సిలర్ అంటే మహామంత్రిని చేస్తాడు భీష్ముడు.